విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. 2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. వర్చువల్ విధానంలో వివిధ పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపడతారు. 7 జాతీయ రహదారులు, 3 రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు మోదీ. అలాగే నక్కపల్లిలోని బల్క్ డ్రగ్ పార్కుకు శంకుస్థాపన చేస్తారు. చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నగరానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం చిల్లకూరు మండలంలోని పలు గ్రామాలలో భూసేకరణ చేపట్టారు. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సహా అనేక పరిశ్రమలు రానున్నాయి. పూడిమడకలో ఎన్జీఈఎల్ హరిత హైడ్రోజన్ హబ్కు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ఆయన విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. ఐఎన్ఎస్ త్యాగా నుంచి నేరుగా ఆయన సిరిపురం వంటిల్లు వరకు చేరుకొని కాన్వాయ్ లో అక్కడి నుంచి రోడ్ షో ప్రారంభించారు. రోడ్ షో నుండి ఆయన నేరుగా బహిరంగ సభా ప్రదేశం వద్దకు ర్యాలీగా వెళ్లనున్నారు. అనంతరం ఆయన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు కూడా చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అచ్యుతాపురంలోని గ్రీన్ హబ్ ప్రాజెక్టు సంబంధించి 1,85,000 కోట్లు, అలాగే నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ 876 కోట్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పాటు దుబార సింహాచలం ట్రాక్ నిర్మాణం, విశాఖపట్నం గోపాలపట్నం ట్రాక్ల నిర్మాణం, లంగవరం పోర్టు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి 3-4 రైల్వే ట్రాక్ల ప్రారంభం, బౌదారు విజయనగరం రోడ్డు విస్తరణ వంటి సుమారు 2 లక్షల కోట్ల రూపాయల వివిధ ప్రాజెక్టులకు అలాగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేయనున్నారు. ప్రధానమంత్రి చేసే 2 లక్షల కోట్ల రూపాయల పన్నుల్లోని సుమారు 1,87,000 కోట్ల రూపాయలు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని ఒప్పందాలు కుదుర్చుకున్నవే కావడం విశేషం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 7 నెలల కాలంలో ఎటువంటి పరిశ్రమలు తేకపోగా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రానికి ఏవైతే ప్రాజెక్టులు వచ్చాయో ఆ ప్రాజెక్టులు తాము తెచ్చినట్లు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఇప్పటికే వస్తున్నాయి. ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు వివిధ ప్రాజెక్టులు చేస్తాము, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గాని లేదంటే పవన్ కళ్యాణ్ గాని చెప్పడం జరిగింది. కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటుతున్నప్పటికీ కూడా ఒక్క భారీ ప్రాజెక్టును కూడా రాష్ట్రానికి తీసుకురాలేకపోయారు. అలాగే ఇచ్చిన హామీలు కూడా పూర్తిగా అమలు చేయలేకపోయారు. దీని నుండి ప్రజల దృష్టిని మార్చడం కోసం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఏవైతే ప్రాజెక్టులు తీసుకొచ్చారో ఆ ప్రాజెక్టులు తమ హయాంలో తెచ్చుకున్నవిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానమంత్రి ప్రారంభించే 2 లక్షల కోట్ల రూపాయలు, 1,87,000 కోట్ల రూపాయలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిన ప్రాజెక్టులే అంటే దాన్ని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుంటే, కానీ ఇవి తమ ప్రభుత్వంలో వచ్చాయంటూ కూడా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం మాత్రమే తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు చేస్తున్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ నాయుడు.